హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.2లో 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 1, 2 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం, రైట్ 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 5/6. 5/6 కంటే చిన్నవైనటువంటి 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఈ ప్రాబ్లమ్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం ద్వారా ఈజీగా చేయొచ్చు. 5/6 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. 6 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 5 మార్క్స్ రావడం అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో 0కి 1కి మధ్యలో ఉన్నటువంటి యూనిట్ డిస్టెన్స్ని 6 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. 1, 2, 3, 4, 5, 6th పార్ట్. అందులో 5th పార్ట్ని కన్సిడర్ చేస్తాం. 1, 2, 3, 4, 5 ఇదనమాట 5th పార్ట్. 5/6. సో ఈ 1 అంటే అర్థం, దీని అర్థము 6/6 అని అర్థం. దీనికంటే ముందర వచ్చేవి 4/6, 3/6, 2/6, 1/6, 0/6. ఈ 1ను కూడా 6/6 అని రాసినట్లయితే క్యాన్సిల్ అయ్యి 2 కూడా 1 వస్తుంది అనమాట. 0/6 అంటే 0ని. సో మనకి 5/6 కంటే స్మాలర్ దాన్ స్మాల్ నెంబర్స్, స్మాల్ రేషనల్ నెంబర్స్ 5 రాయమన్నారు. అవేంటంటే 0/6, 1/6, 2/6, 3/6, 4/6 ఆర్ స్మాలర్ దాన్ 5/6. ఇంకా నెంబర్స్ కనుక అడిగినట్లయితే -1/6, -2/6, -3/6 అవి కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. -1కి 2కి మధ్యలో 12 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంట. అసలు ఒక 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అలానే వాటిని ఎలా కనుక్కోవాలి, ఫార్ములా ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం. రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ నేర్చుకున్నట్లయితే ఆ లెక్కలు, మిగతా 3 లెక్కలు కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ది న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 5 and 1. 1కి 5కి మధ్యలో ఉండే న్యాచురల్ నెంబర్స్ రాయమంటే 2, 3, 4 అని రాయగలం మనం. ఆర్ దేర్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్యలో న్యాచురల్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే న్యాచురల్ నెంబర్స్ ఏం లేవు, రాయలేము. ది ఇంటీజర్స్ బిట్వీన్ -4 and 3. -4కి 3కి మధ్యలో ఉండే ఇంటీజర్స్ అంటే -3, -2, -1, 0, 1, 2. సో -2కి -1కి మధ్యలో, ఈ రెండిటికి మధ్యలో ఏమన్నా ఇంటీజర్ ఉందా అంటే అది కూడా మనం రాయలేము. సో వీ కెనాట్ ఫైండ్ ఇంటీజర్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ ఇంటీజర్స్. సక్సెసివ్ అంటే వరుసగా ఉండే 2 నెంబర్స్ మధ్యలో ఇంకొక ఇంటీజర్స్ని మనం రాయలేము. బట్ వీ కెన్ రైట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ ఇంటీజర్స్. 2 ఇంటీజర్స్కి మధ్యలో మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా రాయొచ్చు. ఇంటీజర్స్ రాయలేము కానీ రేషనల్ నెంబర్స్ ఎన్నైనా రాయొచ్చు, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండే నెంబర్స్ అనమాట. లెట్ us రైట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యలో రేషనల్ నెంబర్స్ రాయడానికి మనకి మీన్ మెథడ్ అని ఒకటి ఉంది, ఆ ఫార్ములా అనమాట. వీ నో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ దెన్ a+b/2 అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మీన్ మెథడ్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం కదా. ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకున్నాము, ఈ రెండింటిని సమ్ చేసి 2తో డివైడ్ చేస్తే ఆ వచ్చే నెంబరు 2కి 3కి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేసినట్లయితే 5/2 అనేది 2కి 3కి మధ్యలో ఉంటుంది. 5/2 అంటే 2.5 అనే అర్థం. 2కి 3కి మధ్యలో 2.5 అనే రేషనల్ నెంబర్ వస్తుంది. మరి ఇంకా ఎక్కువ రేషనల్ నెంబర్స్ కావాలి అంటే కనుక ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. మరలా 2కి 3కి మధ్యలో 5/2 వచ్చింది కదా, మరలా ఈ 2కి 5/2కి మీన్ మెథడ్లో కనుక్కుంటే ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది 9/4. అంటే ఇలా అనమాట. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసినట్లయితే 2కి 5/2కి మధ్యలో 9/4 ఉంది. మరలా ఈ 2కి 9/4కి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ కనుక్కుంటే 17/8 వచ్చింది. సో ఈ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేశారు. 2కి 9/4కి మధ్యలో మీన్ మెథడ్లో కనుక్కున్న రేషనల్ నెంబర్ 17/8. సో ఈ విధంగా మనం 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా రాయొచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్, 2 రేషనల్ నెంబర్స్, there are infinite rational numbers between any 2 rational numbers. 2 rational numbers కి మధ్యలో infinite number of rational numbers ని రాయవచ్చు. 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయడానికి మీన్ మెథడ్ అయితే కనుక చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ కనుక్కోవడానికి ఇంకొక మెథడ్ అనమాట, ఎనదర్ మెథడ్ ఇది.
దీంట్లో మనం రెండు డినామినేటర్స్ రెండు ఈక్వల్గా వచ్చేటట్లుగా చూసుకుంటాం. సపోజ్ 5/10కి 9/10కి మధ్యలో ఉండే నెంబర్స్ రాయమంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 5కి 9కి మధ్యలో ఉండే నెంబర్స్ రాస్తే సరిపోతుంది. అంటే 6/10, 7/10, 8/10 అంటే 3 నెంబర్స్ రాయగలిగాం. ఇంకా నెంబర్స్ రాయమంటే కనుక 5/10కి 9/10కి ఈ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా వచ్చేటట్లుగా న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 5/10ని 10తో అంటే న్యూమరేటర్ని 10తో డినామినేటర్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 50/100 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే కనుక 50 0 క్యాన్సిల్ అయ్యి 5/10 వస్తుంది. అలాగే 9/10ను కూడా న్యూమరేటర్ని 10 తోటి డినామినేటర్ని 10 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 90/100 అవుతుంది. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 0 9/10 వస్తుంది. అంటే 5/10కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాసామన్నమాట. సో 50/100 90/100 అయింది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 50కి 90కి మధ్యలో వచ్చే నెంబర్స్ అన్నీ రాసుకోవచ్చు. 51/100, 52/100, 53/100 అండ్ సో ఆన్ ఇలా 89/100 వరకు రాసుకోవచ్చు. 50/100కి 90/100కి మధ్యలో ఉండే నెంబర్స్. ఇంకా నెంబర్స్ కనుక్కోమంటే కనుక ఒకవేళ 5/10కి 9/10కి మధ్యలో 1000 నెంబర్స్ కనుక రాయమన్నట్లయితే కనుక 5ని 100తో మల్టిప్లికేషన్ చేయాలి, 10ని 100తో మల్టిప్లికేషన్ చేసి 500/1000 అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాసామన్నమాట. అలానే 9/10ని 900/1000 అని రాసాం. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నవి. న్యూమరేటర్స్కి 500కి 900కి మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ రాసుకోవచ్చు. ఇవి 400 దాకా వస్తాయి. 500 to 900 మధ్యలో 400 నెంబర్స్ ఉంటాయి. సో ఇలా మనం ఈ మెథడ్ ద్వారా 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ అయినా సరే ఇన్సర్ట్ చేయొచ్చు. వీ కెన్ గో ఆన్ ఇన్సర్టింగ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఒకవేళ 10,000 నెంబర్స్ కనుక రాయమన్నట్లయితే న్యూమరేటర్ని డినామినేటర్ని 10,000తో మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. న్యూమరేటర్స్కి ఈ 2 న్యూమరేటర్స్కి మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది అనదర్ మెథడ్. ఈ మెథడ్లో 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనం రాయొచ్చు. ఈజీ మెథడ్ అన్నమాట. ఇప్పుడు మన ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. -1కి 2కి మధ్యలో 12 రేషనల్ నెంబర్స్ రాయాలి. సేమ్ ఇలాగే -1ని 2ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ -1ని -1 into 10/10 అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాము. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో -1ని -10/10 అని రాస్తున్నాం. మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే 10 ones -1 వస్తుంది. అలాగే 2ని కూడా అంతే. న్యూమరేటరు డినామినేటర్ రెండింటిని కూడా 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. డినామినేటర్లో 1 ఉన్నట్లు. 2 10s 20/10 ones 10. సో ఇప్పుడు మనం -10/10 అలాగే 20/10 -1ని 2ని ఇలా కన్వర్ట్ చేసామన్నమాట. చూడండి ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 10 ones -1 వస్తుంది. 10 ones 10 2s 2 వస్తుంది. -1ని 2ని ఇలాగా కన్వర్ట్ చేసాం. డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి. న్యూమరేటర్స్కి -10లో 20 మధ్యలో ఉండే మిడిల్ నెంబర్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. అంటే -10/10 దీనికి తర్వాత -9/10 -8/10 -7/10 -6/10 -5/10 -4/10 -3/10 -2/10 -1/10 0 వస్తుంది. తర్వాత 1/10 2/10 3/10 ఇట్లాగా అప్ టు 19/10 20/10 వరకు రాసుకోవచ్చు. సో మనల్ని అడిగింది 12 రేషనల్ నెంబర్స్ కాబట్టి ఈ రేషనల్ నెంబర్స్లో మనకి ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు అనమాట. వీ కెన్ టేక్ ఎనీ 12 ఆఫ్ దీస్. మనం రాసిన ఈ నెంబర్స్ అన్నిట్లో ఏవైనా 12 నెంబర్స్ తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 and 3/4. మనకి 4th ప్రాబ్లంలోనేమో రెండు కూడా హోల్ నెంబర్స్ ఇచ్చారు, ఇంటీజర్స్ ఇచ్చారు. ఇవి రేషనల్ నెంబర్సే ఇచ్చారు ఇవ్వడమే. 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఈ రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఇక్కడ హింట్ ఇచ్చారు. ఫస్ట్ రైట్ ది రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్స్. రెండు ఫ్రాక్షన్స్లోనూ డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటట్లు చూసుకుంటే మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా రాయొచ్చు.
సో 2/3 3/4 ఈ 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ రాయాలంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసి సెకండ్ ఫ్రాక్షన్లో ఏ డినామినేటర్ అయితే ఉందో దాంతో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 4 ఉంది, ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ ఫ్రాక్షన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఈ ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 2 4s are 8 by 3 4s 12, 3 3s 9 by 4 3s are 12. డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి. అయితే న్యూమరేటరు 8 9 అని ఉంది. 8కి 9కి మధ్యలో మనకి ఎటువంటి నెంబర్స్ లేవు కాబట్టి ఈ డినామినేటర్స్ని మరలా వేరే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే దీని తర్వాత నెంబరు బోత్ రెండింటినీ కూడా సేమ్ నెంబర్స్ తోటి సపోజ్ 2తో కనుక మల్టిప్లికేషన్ చేసుకుంటే, ఎందుకంటే 8కి 9కి మధ్యలో మనకి ఎటువంటి నెంబర్స్ లేవు కాబట్టి మరలా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను 2 ఫ్రాక్షన్స్ని కూడా. సో 8 2s are 16 by 12 2s 24, 9 2s are 18 by 12 2s 24. మరలా డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు న్యూమరేటర్లో 16 18 ఉన్నాయి. సో ఈ రెండింటికి మధ్యలో 16కి 18కి మధ్యలో 17 వస్తుంది. 17 by 24. మనకి ఒక రేషనల్ నెంబరే అడిగారు కాబట్టి 17 by 24 సరిపోతుంది. ఒకవేళ ఇదే లెక్కలో 4 రేషనల్ నెంబర్స్ కానీ 5 రేషనల్ నెంబర్స్ కానీ అడిగినట్లయితే ఇక్కడ మనం ఈ 2/2తో మల్టిప్లికేషన్ చేశాం కదా. సపోజ్ 5 రేషనల్ నెంబర్స్ కనుక రాయమన్నట్లయితే 6/6 అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అయితే అడుగుతారో దానికంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ నెంబర్ తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ 5 రేషనల్ నెంబర్స్ అడిగినట్లయితే 8/12 ఇంటూ 5కి 1 యాడ్ చేసుకోవాలి అంటే 6. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 6తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 2 నెంబర్స్ని 2 ఫ్రాక్షన్స్ని కూడా 8 6s are 48 by 12 6s are 72, 9 6s are 54 by 12 6s are 72. ఇప్పుడు ఈ 48కి 54కి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ రాయొచ్చు అనమాట. డినామినేటర్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ 72 వచ్చింది, ఇక్కడ కూడా 72 వచ్చింది. 50 by 72, 51 by 72, 52 by 72, 53 by 72. సో 5 వస్తాయి అన్నమాట. మనకి ఎన్ని నెంబర్స్ అడిగితే కనుక దానికి ఒక నెంబర్ యాడ్ చేసుకొని ఆ నెంబర్ తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. దానికంటే ముందు మనకి ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా చేసుకోవాలి. సో ఈ సమ్ ఇక్కడ వరకే మనకి. నేను ఒకవేళ ఇంకా ఎక్కువ అడిగితే కనుక ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ 2 స్టెప్స్. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/4 అండ్ 5/6. సేమ్ ఇదే ప్రాబ్లం లాగే ముందు డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. -3/4, 5/6 బోత్ ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చేటట్లు చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ తోటి ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటరు డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ అంటే 4 తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 6 3s are 18 మైనస్ ఉంది కాబట్టి -18 by 24, 5 4s are 20, 20 by 6 4s are 24. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు న్యూమరేటర్స్ -18 20 ఉన్నాయి. -18కి 20కి మధ్యలో వచ్చే నెంబర్స్ అన్నీ రాసుకోవచ్చు. అంటే -17 by 24, -16 by 24, -15 by 24, -14 by 24 అండ్ సో ఆన్. ఇంకా -13 by 24, -12 by 24, -11 by 24, -10 by 24 అండ్ సో ఆన్. మధ్యలో 0 వస్తుంది. తర్వాత 1 by 24, 2 by 24 అలా డినామినేటర్లో 20 వచ్చే వరకు 19 by 24, లాస్ట్ వన్ 20 by 24. మధ్యలో చాలా నెంబర్స్ వస్తాయి. ఇందులో మనకు అడిగింది 10 రేషనల్ నెంబర్స్ కాబట్టి వీ కెన్ టేక్ ఎనీ 10 రేషనల్ నెంబర్స్ ఫ్రమ్ దీస్. ఎనీ 10 ఆఫ్ దీస్ మనం ఇప్పుడు రాసిన నెంబర్స్ అన్నిట్లో కూడా ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ తీసుకోవచ్చు.